హలో ఫ్రెండ్స్, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీలు అయితే ఇరుక్కున్నాడు. తన కొత్త సినిమా తగ్ లైఫ్ ప్రమోషన్స్ కోసం చెన్నైలోని ఈవెంట్ లో మాట్లాడిన కమల్ హాసన్ కన్నడ తమిళ నుంచి పుట్టింది అనే కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ తో కన్నడ భాషని అవమానించాడంటూ కన్నడ యాక్టివిస్టులు అలాగే కన్నడ పొలిటీషియన్స్ కమల్ హాసన్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆఖరికి కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ మీద రియాక్ట్ అయి కమల్ హాసన్ ని విమర్శించారు. ఈ కాంట్రవర్సీ ఎంత రేంజ్కి వెళ్ళిందంటే జూన్ 5వ తారీఖున రిలీజ్ అయ్యే తగ్ లైఫ్ సినిమానే కాదు, క్షమాపణ కనుక చెప్పకపోతే ఇక ముందు కమల్ హాసన్ సినిమాలు ఏది కూడా కర్ణాటకలో రిలీజ్ అవుదని చెప్పి లైఫ్ లాంగ్ బ్యాన్ చేస్తామంటూ కన్నడ వాళ్ళు వార్నింగ్స్ కూడా ఇచ్చారు. సో లైఫ్ లాంగ్ బ్యాన్ కి గురయ్యేలాగా కమల్ హాసన్ ఎందుకు కామెంట్స్ చేశాడు, ఎందుకు కర్ణాటక యాక్టివిస్టులు కమల్ హాసన్ మీద ఎంత ద్వేషాన్ని చూపిస్తున్నారు, అసలు అన్నిటికంటే ముఖ్యంగా నిజంగానే కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సో మ్యాటర్ ఏంటంటే మణిరత్నం గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ సింబు లీడ్ రోల్ లో చేసిన తగ్ లైఫ్ మూవీ ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అవబోతుంది. మణిరత్నం గారు సరైన హిట్ కొట్టి చాలా అంటే చాలా కాలం అవుతుంది. అలాగే ఇటు భారతీయుడు 2తో కమల్ హాసన్ గారు కూడా ఫ్లాప్ లో ఉన్నారు. ఇక శంభు విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో తనకి పెద్దగా హిట్స్ అయితే ఏమీ లేవు. సో ఎలా అయినా సరే హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు కూడా సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. కానీ ఎంత కష్టపడినా సినిమాకి జనాలు వస్తేనే కదా అది హిట్ అయ్యేది. అందుకనే తగ్ లైఫ్ ప్రమోషన్స్ ని భారీగా మొదలు పెట్టారు. కమల్ హాసన్ గారిది నేషనల్ మార్కెట్ కాబట్టి తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం అలాగే హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తూ దానికి తగ్గట్టే ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తగ్ లైఫ్ ఈవెంట్ ని చెన్నైలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అరేంజ్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారిని ఇన్వైట్ చేశారు. 36 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ గారు మణిరత్నం గారితో కలిసి సినిమా చేస్తున్నారు. అది కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో. సో పాన్ ఇండియా మార్కెట్ కావాలి, అలాగే ప్రతి మార్కెట్ ని కదిలించాలి కాబట్టి కన్నడ మార్కెట్ లో బిగ్గెస్ట్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ గారిని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్ గా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళ గురించి హీరో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ చీఫ్ గెస్ట్ తో ఉన్న రిలేషన్ గురించి ఫ్యాన్స్ కి చెప్తూ ఉంటారు. ఇన్ కేసు వాళ్ళిద్దరి మధ్య అంతగా క్లోజ్నెస్ లేకపోతే ఆ చీఫ్ గెస్ట్ గురించి గొప్పగా మాట్లాడటం మొదలు పెడతారు. ఈ కేసులో కమల్ హాసన్ గారు శివరాజ్ కుమార్ గారు బాగా క్లోజ్. కమల్ హాసన్ గారు శివరాజ్ కుమార్ గారితో కలిసి పని కూడా చేశారు. సో వాళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్ అయితే ఉంది. ఈ రిలేషన్షిప్ ని ఫ్యాన్స్ కి చెప్పే ఉద్దేశంతో కమల్ హాసన్ గారు తన స్పీచ్ ని మొదలు పెట్టారు. స్పీచ్ ని ఆయన ఇలా స్టార్ట్ చేశారు. ఉయిరే ఉరవే తమిళే అంటే దీనికి అర్థం మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ తమిళ్ లాంగ్వేజ్ అని. ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారిని చూపిస్తూ వేరే స్టేట్ లో ఉన్న ఫ్యామిలీ మీరు, అందుకే ఎంత దూరం వచ్చారు, అందుకే నా స్పీచ్ ని లైఫ్ రిలేషన్షిప్ తమిళ్తో మొదలు పెట్టాను, మీ కన్నడ భాష కూడా తమిళ్ నుండే పుట్టింది, మీరు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారని చెప్పి కమల్ హాసన్ గారు అన్నారు. సో కమల్ హాసన్ గారు చేసిన కన్నడ కేమ్ ఫ్రమ్ తమిళ్ అనే కామెంట్ భారీగా కాంట్రవర్సీకి దారితీసింది. భారీ అంటే మామూలు భారీ కాదు. కమల్ హాసన్ గారు ఈ కామెంట్స్ చేసిన వెంటనే ప్రో కన్నడ యాక్టివిస్టులు అందరూ కూడా ప్రోయాక్టివ్ అయిపోయారు. ముఖ్యంగా కన్నడ రక్షణ వేదిక అనే ఆర్గనైజేషన్ వాళ్ళు కమల్ పాస్ చేసిన కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తూ కమల్ హాసన్ గారి మీద ఇంక్ అటాక్ ని ప్లాన్ చేశారు. ఇంక్ తో అటాక్ చేయడం అంటే రాజకీయ నాయకుల పైన అప్పుడప్పుడు ఇంకు జరుగుతూ ఉంటారు చూడండి, అలాంటి అటాక్ అనమాట. తగ్ లైఫ్ ప్రమోషన్స్ కోసం కమల్ హాసన్ గారు బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ ప్రమోషన్స్ జరిగే ప్లేస్ కు వెళ్ళి కమల్ హాసన్ గారి మీద ఇంక్ తో అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్లు కన్నడ రక్షణ వేదిక లీడర్ ప్రవీణ్ శెట్టి గారు తెలిపారు. అయితే వీళ్ళ అటాక్స్ గురించి తెలిసి కమల్ హాసన్ ప్రమోషన్స్ ని స్కిప్ చేసాడంటూ ప్రవీణ్ తెలపడం జరిగింది. కమల్ హాసన్ మీద ప్లాన్ చేసిన ఇంక్ అటాక్ ఫెయిల్ అవడంతో ప్రో కన్నడ గ్రూప్స్ తగ్ లైఫ్ పోస్టర్స్ ని, బ్యానర్స్ ని చింపేసి మరీ కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చారు. అంటే కాంట్రవర్సీకి పాలిటిక్స్ కూడా తోడయ్యాయి. బీజేపీ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ బివై విజేంద్ర కమల్ ని క్రిటిసైజ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ కూడా చేశాడు. కమల్ చేసిన కామెంట్స్ అన్కల్చర్డ్ బిహేవియర్ కి, కమల్ కున్న ఆరోగెన్స్ కి ఇదే నిదర్శనం అంటూ తీవ్రంగా కమల్ ని విమర్శించడం మొదలు పెట్టాడు. మదర్ టంగ్ అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, కానీ మదర్ టంగ్ కి సుపీరియారిటీ ఇవ్వడం కోసం వేరే లాంగ్వేజ్ ని తక్కువ చేయడం కరెక్ట్ కాదని, దీనికి కమల్ హాసన్ పబ్లిక్ గా అపాలజీ చెప్పాలని చెప్పి విజేంద్ర డిమాండ్ చేశాడు. కన్నడ లాంగ్వేజ్ కి చాలా లాంగ్ హిస్టరీ ఉందని, కమల్ హాసన్ కి అది తెలియదని చెప్పి కర్ణాటక సీఎం కూడా ప్రెస్ తో చెప్పాడు. ఇంకా కాంగ్రెస్ లీడర్స్ అయితే మరీ హార్ష్ గా రియాక్ట్ అవ్వకపోయినా కమల్ చేసిన స్టేట్మెంట్స్ కమ్యూనిటీస్ ని డివైడ్ చేస్తున్నాయంటూ కమల్ ని తప్పుపట్టారు.
అండ్ ఇదంతా ఎక్కడ తాగలేదు. కమల్ హాసన్ ఫొటోస్ని కాల్చడం, ఫొటోస్ని చెప్పులతో కొట్టడం, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయడంతో పాటు తగ్ లైఫ్ని కర్ణాటకలో బ్యాన్ కూడా చేశారు. కమల్ చేసిన కామెంట్స్కి పనిష్మెంట్గా తగ్ లైఫ్ సినిమాని బ్యాన్ చేస్తున్నట్టు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. కమల్ హాసన్ అపాలజీ చెప్తేనే బ్యాన్ తీసేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కమల్ హాసన్ మాత్రం అపాలజీ చెప్పేది లేదని చెప్పి తెగేసి చెప్పాడు. దీని గురించి నేను వీడియోలో ముందు డిస్కస్ చేస్తాను. సో ఈ కాంట్రవర్సీ జరిగిన తర్వాత అందరికి వస్తున్న డౌట్, నిజంగానే కన్నడ తమిళ్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందా? కమల్ ఫ్యాక్చువల్ కామెంట్స్ని చేశాడా? ఇది తెలియాలంటే మనం కన్నడ ఇంకా తమిళ్ లాంగ్వేజెస్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. సో తమిళ్ అండ్ కన్నడ ఈ రెండు లాంగ్వేజెస్ కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో పార్ట్స్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, తులు, నాయకి ఇవన్నీ కూడా ప్రోటో ద్రవిడియన్ నుంచి వచ్చిన లాంగ్వేజెసే. సింపుల్గా చెప్పాలంటే ప్రోటో ద్రవిడియన్ అనేది మీరు ఎప్పుడు చూడని మీ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ లాంటిది. ఎలా అయితే మీ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ నుంచి మీరు వచ్చారో అలాగే ప్రోటో ద్రవిడియన్ నుంచి ఈ లాంగ్వేజెస్ కూడా వచ్చాయి. అయితే ప్రోటో ద్రవిడియన్ నుండి పుట్టుకొచ్చిన ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా డిఫరెంట్ వేస్ లో డెవలప్ అయ్యాయి. సో తమిళ్ విషయానికి వస్తే తమిళ్ని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ ఇన్ ది వరల్డ్ అని చెప్పంటారు. దీని స్పోకెన్ హిస్టరీ వచ్చేసి 1000 BC నుంచి 1500 BC మధ్యలో ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. కానీ తమిళ్ రిటర్న్ రికార్డ్స్ మాత్రం సంగం లిటరేచర్ ఎరాలో, అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల హిస్టరీ ఈ లాంగ్వేజ్ కు ఉంది. ఇండియాలో తమిళ్ లాంగ్వేజ్ ని క్లాసికల్ లాంగ్వేజ్ గా గుర్తించారు. ఇంకా కన్నడ విషయానికి వస్తే ఇది కూడా ఓల్డెస్ట్ లాంగ్వేజే, కాకపోతే తమిళ్ కంటే కొద్దిగా యంగ్ అని చెప్పాలి. దీని స్పోకెన్ హిస్టరీ వచ్చేసి 500 BC నుంచి 1000 BC మధ్యలో ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. కానీ దీని ఓల్డెస్ట్ రిటర్న్ రికార్డు వచ్చేసి 450 AD దొరికింది. ఓల్డెస్ట్ నోన్ కన్నడ లిటరసీ వర్క్ అయిన కవిరాజ మార్గ 850 AD అప్పటిది. కన్నడని కూడా ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజ్ గా గుర్తించారు. ఈ రెండు లాంగ్వేజెస్ వచ్చింది కూడా ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుండి కాబట్టి ఈ రెండు లాంగ్వేజెస్ లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. లైక్ గ్రామర్ స్ట్రక్చర్స్, వర్డ్ ఫార్మేషన్ ఇలాంటివన్నీ కూడా. అయితే ఈ రెండు ఎవాల్వ్ అయింది మాత్రం డిఫరెంట్ గానే. తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు జియోగ్రాఫికల్ గా తమిళకం రీజియన్ లో ఉండిపోతే కన్నడ మాట్లాడే వాళ్ళు మాత్రం వెస్ట్ వైపు, అంటే ప్రజెంట్ కర్ణాటక ఉన్న వైపు వీళ్ళు సెటిల్ అయిపోయారు. సో ఈ రెండు లాంగ్వేజెస్ కూడా ఇండిపెండెంట్ గా ఎవాల్వ్ అయ్యాయి. అయితే ఈ రెండు లాంగ్వేజెస్ ఉన్న రీజియన్స్ ని అప్పట్లో ఒకే రాజులు పాలించారు. లైక్ చాళుక్యులు, పల్లవాస్, హొయసలాస్ ఇలాంటి వాళ్ళు కన్నడ ఇంకా తమిళ్ స్పీకింగ్ రీజియన్స్ ని పాలించారు. సో కొంతవరకు ఈ రెండు లాంగ్వేజెస్ పొలిటికల్ హిస్టరీని అయితే షేర్ చేసుకున్నాయి. సో ఈ హిస్టరీ అంతా చూసుకుంటే కమల్ హాసన్ గారు చేసిన కామెంట్స్ ఫ్యాక్చువల్ గా రాంగ్. అంటే కమల్ హాసన్ గారు తమిళ్ కన్నడకి మదర్ అనే మీనింగ్ తో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రియాలిటీలో తమిళ్ అండ్ కన్నడ ఆర్ సిస్టర్స్. అయినా ఏదో అనేసాడులే మన ఉలగనాయకనే కదా అని చెప్పి కన్నడిగన్స్ ఎందుకు అనుకోవట్లేదని చెప్పి మీరు అనుకుంటారేమో. ఇన్ కేసు మీకు ఇండియాలో లాంగ్వేజ్ ఇష్యూస్ గురించి తెలిస్తే మీకు ఇలాంటి డౌట్ అయితే రాదు. పాకిస్తాన్ మీద ఉండే హేట్ ఇండియా మొత్తాన్ని ఎలాగైతే ఒకటి చేస్తుందో తమ మదర్ టంగ్ మీద ఉండే ప్రేమ కూడా అలానే ఇండియన్స్ మధ్యలో దూరాన్ని పెంచుతుంది. ఎప్పటి నుంచో హిందీని మన మీద రుద్దాలని చెప్పి చూస్తున్నారు. అయితే కన్నడ ఇంకా తమిళ్ వాళ్ళు మాత్రం హిందీని తమ ఛాయలకు కూడా రానివ్వట్లేదు. తమిళ్ గవర్నమెంట్ ఎప్పటికి కూడా 3 లాంగ్వేజెస్ పాలసీని అడాప్ట్ చేసుకోలేదు. కన్నడ వాళ్ళు తమ షాప్స్ ఇంకా మాల్స్ లో ఉండే హిందీ సెన్స్ ని పూర్తిగా తీసేశారు. తమిళియన్స్ తమ భాషే ప్రాధాన్యం అంటూ ఉంటే కన్నడిగన్స్ ఎవరు కర్ణాటకకు వచ్చినా కానీ కన్నడలోనే మాట్లాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా కర్ణాటకలోని SBI మేనేజర్ హిందీలో మాట్లాడిందని చెప్పి హల్చల్ చేసింది ఒక కన్నడ మహిళ. అంతేకాదు 2024లో కన్నడ గవర్నమెంట్ 60% కన్నడ సైనేజ్ లాని తీసుకొని వచ్చింది. ఈ లా ప్రకారం కర్ణాటకలో ఉండే షాప్స్, మాల్స్, ఇండస్ట్రీస్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటన్నిటిలో కూడా ఏవైనా సరే తమ సైనేజ్ లో 60% కన్నడనే వాడాలి. అంతేకాదు IT ఇంకా ప్రైవేట్ సెక్టార్స్ లో కన్నడ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే రిజర్వేషన్ తీసుకురావడానికి కూడా అప్పట్లో ట్రై చేశారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో లాంగ్వేజ్ అంటే కోసుకునే కన్నడిగన్స్ కమల్ చేసిన కామెంట్స్ తో బాగా హర్ట్ అయ్యారు. మామూలుగానే తమిళ వాళ్ళకి కన్నడ వాళ్ళకి కావేరీ రివర్ డిస్ప్యూట్ వలన పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఇప్పుడు కమల్ తమిళ నుండి కన్నడ పుట్టిందనడంతో పచ్చగడ్డి మీద పెట్రోల్ పోసి మరీ అంటించినట్టయింది. కమల్ చేసిన కామెంట్స్ ని కర్ణాటక వాళ్ళైతే అస్సలు ఈజీగా తీసుకునేలాగైతే కనిపించట్లేదు. కమల్ హాసన్ గనక సారీ చెప్పకపోతే కమల్ ఫిల్మ్స్ అన్నిటిని కూడా కర్ణాటకలో బ్యాన్ చేస్తామని చెప్పి అంటున్నారు.
కానీ కమల్ హాసన్ మాత్రం సారీ చెప్పేది లేదని చెప్పి గట్టిగా చెప్పేశాడు. తప్పు చేస్తే సారీ చెప్తానని, తను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పనని చెప్పి కమల్ హాసన్ అన్నాడు. అంతేకాదు లాంగ్వేజెస్ గురించి, వాటి ఆరిజిన్ గురించి, వాటి సుపీరియారిటీ గురించి మాట్లాడే హక్కు యాక్టర్స్కి, పొలిటీషియన్స్కి లేదని కమల్ హాసన్ అన్నాడు. తనని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ స్టేట్మెంట్ని ఆయన ఇవ్వటం జరిగింది. వాటి గురించి మాట్లాడే హక్కు కేవలం హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్, అలాగే లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే ఉంటుందని కూడా కమల్ హాసన్ అనటం జరిగింది. చాలా మంది కమల్ హాసన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ని మిస్ఇంటర్ప్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ సమ్ టాప్ తెలుగు యూట్యూబర్స్ కూడా. అసలు మాట్లాడే హక్కు లేదన్నప్పుడు ఎందుకని కన్నడ గురించి మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి కమల్ హాసన్ని క్వశ్చన్ చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్స్లోనే దానికి ఆన్సర్ ఉంది. కమల్ హాసన్ తనతో పాటు ఎవరికి లాంగ్వేజెస్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి అన్నాడు. సో స్టేజ్ మీద తను మాట్లాడింది కేవలం శివరాజ్ కుమార్ మీద ఉన్న అభిమానాన్ని తెలియజేయడానికి మాత్రమే. తనకు తమిళ ఎంత ఇష్టమో చెప్తూ తమిళ్ తనకు ఒక ఫ్యామిలీ లాంటిదని చెప్పి ఆ ఫ్యామిలీలో శివరాజ్ కుమార్ గారిని ఇంక్లూడ్ చేశారు కమల్ హాసన్ గారు. ఓకే, అలా అని చెప్పి కమల్ హాసన్ చేసిన కామెంట్ రైట్ అని చెప్పి నేను అంటలేదు. బట్ నా ఒపీనియన్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ జస్ట్ ఒక రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంతే. కన్నడ భాషని కించపరచాలని చెప్పి కమల్ హాసన్ ఆ కామెంట్స్ అయితే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కమల్ హాసన్ది రాంగ్ చాయిస్ ఆఫ్ వర్డ్స్. అతని మనసులో వేరే ఏ ఉద్దేశం లేదని చెప్పి అర్థమవుతుంది. ఆ లాజిక్ ఏంటంటే కమల్ హాసన్ ఒక వెటరన్ యాక్టర్. తమిళ్, తెలుగుతో పాటు కన్నడలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. చెప్పాలంటే లాస్ట్ టైం కమల్ హాసన్ విక్రమ్ సినిమా కర్ణాటకలో 25.4 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అండ్ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను కూడా కన్నడలో రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి టైంలో కమల్ హాసన్ కాంట్రవర్సీ క్రియేట్ చేసి కన్నడ ప్రజల ఆగ్రహానికి గురవ్వాలని చెప్పి ఎందుకు అనుకుంటాడు చెప్పండి? మరి ఎటువంటి దురుద్దేశం లేనప్పుడు కమల్ హాసన్ ఎందుకు సారీ చెప్పట్లేదని చెప్పి మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు. ఇందాక చెప్పాను కదా, కమల్ హాసన్ తను ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పను, నేను లైఫ్ అంతా ఇలానే బ్రతికానని చెప్పి అన్నాడు. సో తన ప్రిన్సిపల్స్ ని తను ఫాలో అవుతున్నాడు. అయితే సారీ చెప్పకుండా అడ్డుపట్టడానికి కమల్ హాసన్ ప్రిన్సిపల్స్ ఒకటే కారణం కాదు, తమిళ ప్రజలు కూడా దీనికి ఒక కారణం. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా. అది ఎలానో ఇప్పుడు చెప్తా చూడండి. శివరాజ్ కుమార్ మీద ఉన్న అభిమానం చూపిస్తూ కన్నడ తమిళ నుండి వచ్చిందని చెప్పి అన్నాడు. సో ఇలా తెలుసో తెలియకో కమల్ హాసన్ అయితే కన్నడ ప్రజల్ని హర్ట్ చేశాడు. కన్నడ వాళ్ళు హర్ట్ అయినా తమిళ వాళ్ళు మాత్రం కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తో ఫుల్ హ్యాపీగా ఉంటుంటారు. ఎందుకంటే తమిళ లాంగ్వేజ్ కి సుపీరియారిటీ ఇస్తూ కమల్ హాసన్ ఈ కామెంట్స్ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు కమల్ సారీ చెప్తే తమిళ వాళ్ళ ముందు కమల్ హాసన్ ఇమేజ్ పోతుంది. తెలుసో తెలియకో కన్నడ వాళ్ళనైతే హర్ట్ చేశాడు. ఇప్పుడు కానీ సారీ చెప్తే తమిళ వాళ్ళు కూడా హర్ట్ అయి కమల్ హాసన్ ని ద్వేషించడం మొదలు పెడతారు. సో అలాంటప్పుడు తెలుగులో ఒక సామెత ఉంటుంది చూడండి, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయిందని. అలాంటి పరిస్థితుల్లోనే కమల్ హాసన్ పడాల్సి వస్తుంది. మేబీ అందుకనే కమల్ హాసన్ సారీ చెప్పకుండా ఆగాడని నా ఒపీనియన్. అంతేకాదు 2024లో లోక్సభ ఎలక్షన్స్ కు ముందు డిఎంకేతో చేసుకున్న డీల్ ప్రకారం డిఎంకే గవర్నమెంట్ కమల్ హాసన్ స్థాపించిన ఎంఎన్ఎంకి ఒక రాజ్యసభ సీట్ని కేటాయించింది. అండ్ ఆ సీట్ని కమల్ హాసన్కి కేటాయించినట్లు ఆ పార్టీ వాళ్ళు తెలిపారు. సో త్వరలో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నాడు. ఇటువంటి టైంలో కమల్ పక్క స్టేట్ వాళ్ళకి తల వంచి సారీ చెప్తే తర్వాత పొలిటికల్గా కమల్ హాసన్కి జనాల నుంచి సపోర్ట్ అయితే ఉండదు. ఒకవేళ ఫ్యూచర్లో కమల్ హాసన్ కావేరీ రివర్ డిస్ప్యూట్ గురించి ఫైట్ చేయాల్సి వస్తే తమిళ ప్రజలు కమల్ హాసన్కి సపోర్ట్ చేయరు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడు? ఒరిజినల్గా కర్ణాటక నుంచి వచ్చిన జయలలిత గారి గురించి కమల్ హాసన్ గారు మాట్లాడుతూ జయలలిత గారికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కర్ణాటక ప్రజలు మేము ఆదరిస్తామని చెప్పి ముందుకొచ్చారు. సో థగ్ లైఫ్ సంగతి కూడా ప్రజలే చూసుకుంటారని చెప్పి కమల్ హాసన్ అనడం జరిగింది. కమల్ హాసన్కి సపోర్ట్గా తమిళ యాక్టర్స్, తమిళ ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చాయి. ఇన్ఫాక్ట్ శివరాజ్ కుమార్ కూడా కమల్ హాసన్ ని డిఫెండ్ చేశాడు. తను చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్ అని, కన్నడ భాష గురించి కమల్ ఎప్పుడూ కూడా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారని చెప్పి కమల్ హాసన్ కి తన సపోర్ట్ ని తెలిపాడు. అంతేకాదు కమల్ హాసన్ కన్నడ సినిమా కోసం ఎంతో చేశాడు, కొత్త టాలెంట్స్ ని ఎంకరేజ్ చేశాడు. ఎవరైతే కమల్ హాసన్ ని బ్యాన్ చేయాలి, థగ్ లైఫ్ సినిమాని ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారో వాళ్ళు కన్నడ సినిమాలో ఏదో ఒకటి చేసి అప్పుడు మాట్లాడాలి అంటూ శివరాజ్ కుమార్ కమల్ హాసన్ ని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. జూన్ 5వ తారీఖున థగ్ లైఫ్ సినిమా రిలీజ్ అవబోతుంది. మరి అప్పట్లోపు ఈ వివాదం ముగిసేలాగైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, భాష కోసం యుద్ధానికైనా సరే దిగుతారు కన్నడ వాళ్ళు. ఇటు కమల్ హాసన్ కూడా సారీ చెప్పేలాగైతే కనిపించట్లేదు. ఏదైనా సరే థగ్ లైఫ్ హిట్ అవుతుందా లేదా అని డిబేట్ పక్కన పెడితే థగ్ లైఫ్
కర్ణాటకలో రిలీజ్ అవబోతుందా లేదనే సిచ్యువేషన్కి ఈ కాంట్రవర్సీ చేరుకుంది. రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం తగ్ లైఫ్ని కర్ణాటకలో రిలీజ్ చేయట్లేదని చెప్పి కమల్ హాసన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కమల్ హాసన్ చేసిన కామెంట్స్కి సారీ చెప్పాలని చెప్పి కర్ణాటక హైకోర్టు అడిగింది. అయితే కమల్ హాసన్ మాత్రం సారీ చెప్పలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నరసింహాల్కి కమల్ హాసన్ లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్లో తను ఎటువంటి తప్పు చేయలేదని, తను మాట్లాడిన మాటలు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకున్నారని చెప్పి ఆయన వివరించారు. తగ్ లైఫ్కి కమల్ హాసన్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సో యాజ్ ఆఫ్ నౌ తగ్ లైఫ్ కర్ణాటకలో అయితే రిలీజ్ అవ్వట్లేదు. మేబీ డిస్కషన్స్ ఏమైనా జరిగితే తర్వాత రిలీజ్ చేస్తారో లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో దట్స్ ఇట్ గైస్, ఇది తగ్ లైఫ్ సినిమాకి కన్నడ ప్రజలకి జరిగిన కాంట్రవర్సీ. కమల్ హాసన్కి కన్నడ ప్రజలకి మధ్య జరిగిన కాంట్రవర్సీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.